నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త పొడి చెత్తను సేకరించి శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని కోరుకుంటూ ఈనాడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. దానికి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరి యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంతటితో ముగించుకుని మరి టెంపుల్కి సంబంధించినటువంటి పిల్లలకి అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడకూడదు. పిల్లలు మంచినీరు తాగడానికి ప్రతి ఒక్కరికి మన ఇంటి దగ్గర నుంచి మన పిల్లలకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇచ్చి పంపుతాం. దానివల్ల నీరు కూడా అందులో నేను అన్న మాటలు ప్రతిజ్ఞ రూపంలో పలకవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. థ్యాంక్ యూ అండి. చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క తీర్థ జాతర మహోత్సవాల సందర్భంగా ఒక సమావేశం. దాంతోపాటు ఈరోజు 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర తరఫున మనం కొన్ని కార్యక్రమాలు తీసుకుని దాని మీద నిమగ్నం అవుతూ ఉన్నాం. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు మన ఆర్డీఓ గారు శ్రీకర్ గారు, మన డిఎస్పీ శ్రీ మురళీమోహన్ గారు, మన ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా టెంపుల్ ఈవో గారు, ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు, పెద్దలు, బాల బాలికలు, గ్రామ ప్రజానికం